మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సూర్య రావటంతో ఇక రామలక్ష్మి, సార్ నాకు ఆ వీడియో ఆధారం కావాలి సార్. వచ్చేసారు కదా, ఇంకా ఎందుకు సార్ లేట్ చేస్తున్నారు? ఆ వీడియో నా చేతికి ఇవ్వండి సార్. నేను వెళ్ళాలి సార్, వెళ్ళాలి సార్, ఇవ్వండి సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. అయితే సూర్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇంకో పక్క రఘురాం వాళ్ళు ఎప్పుడెప్పుడు రామలక్ష్మి ఆధారంతో వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సార్ మిమ్మల్నే సార్ అడుగుతున్నది. ఏమైంది సార్? మాట్లాడకుండా అలా నిల్చొని ఉన్నారు. ఇప్పుడు నాకు ఆ వీడియో ఆధారం చాలా ముఖ్యం సార్. ఇవ్వండి సార్ అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, ఆ వీడియో నాకు దొరకలేదు రామలక్ష్మి అని శౌర్య రామలక్ష్మి కళ్ళల్లోకి చూడలేక ముఖాన్ని పక్కకు తిప్పుకొని చెప్తూ ఉంటారు. దాంతో రామలక్ష్మి ఏడుస్తూ, సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ వీడియో మీకు దొరకకపోవటం ఏంటి? నాకు ఆ వీడియో చాలా ముఖ్యం సార్. మీకు దండం పెడతాను. వెంటనే ఆ వీడియో నాకు ఇచ్చేయండి సార్. ఇప్పుడు ఆ వీడియో లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళానంటే మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాడు సార్. అప్పుడు నా జీవితమే నాశనం అయిపోతుంది. సార్ ల్యాప్‌టాప్ ఉందని చెప్పారు కదా! ల్యాప్‌టాప్ ఉంటే అందులో వీడియో ఉన్నట్లే కదా సార్! మరి ఏం చేశారు సార్? ఆ వీడియోని ఏం చేశారు? ఇప్పుడు నా దగ్గర లేదని చెప్తున్నారు. మిమ్మల్నే సార్ అడుగుతున్నది. చెప్పండి సార్ చెప్పండి అని శౌర్య 2 చేతుల్ని పట్టుకొని ఊపేస్తూ రామలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. మిమ్మల్నే సార్ అడుగుతున్నది. ఆ ల్యాప్‌టాప్ ఉంటే వీడియో ఖచ్చితంగా అందులోనే ఉండాలి. ఏం చేశారో చెప్పండి సార్ చెప్పండి అని రామలక్ష్మి అడుగుతూ ఉంటే, ఇక శౌర్య చాలా గట్టిగా ఆ వీడియోని నేను డిలీట్ చేసేసాను రామలక్ష్మి అని గట్టిగా చెప్పేయటంతో ఇక రామలక్ష్మి ఒక్కసారిగా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. ఏమంటున్నారు సార్? మీరు ఆ వీడియోని డిలీట్ చేశారా? మీరే మీ చేతులతో డిలీట్ చేశారా? అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో ఆధారం కూడా లేకపోతే రామలక్ష్మి పెళ్లి ఎలా ఆగిపోతుందన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.